పింగజట జూట కలిత తుమ్మపూడి వారి వ్యాఖ్యానం. లేత ఎరుపు రంగులో మెరిసిపోతూ ఉంటుందంటే నూనె రాయలేదు కదా, మరి తామరవర్ణం అంటారు, అది రజోగుణం. గంగా బాలేందు మహిత, గంగా స్వచ్ఛం, చందమామ తెల్లది తెలుపు రంగు సత్వగుణం. గౌరీ మహిత, గౌరీ సహిత, గౌరీదేవి కాళికాదేవి తమోగుణం. ఈ త్రిగుణాలయ్యా నీలో ఉన్నాయి. గంగా చంద్రుడి రూపంలో సత్వగుణం ఉంది. పింగ జట లేత ఎరుపు రంగులో మెరిసిపోయే రాగి రంగులో మెరిసే జుట్టులో రజోగుణం కనిపిస్తుంది, ఎరుపు రంగు. అమ్మవారి రూపంలో కాళికాదేవి ఉంది. ఆవిడేదో లాగుతుంది, నువ్వేదో కిందకు వస్తూ ఉంటావు. మళ్ళీ ఇద్దరు కలిసి మా అమ్మని పైకి లాగుతారు. ఇది ఆట, ఎవడికి తెలియదు. శివుడో నవ్వుకున్నాడు. అన్నీ మనలోనే ఉన్నాయి. మనలోనూ అంతే. ఎర్రగా ఉండే అవయవాలు లేవా? ఎంత నల్లగా ఉండేవాడు కానీ పెదవులు ఎర్రగానే ఉంటాయి కదండి. తెల్లగా ఉండే అవయవాలు లేవా అండి? ఎంత నల్లగా ఉండక కొన్ని తెల్లగా ఉంటాయి. వాడు పలువరసు తెల్లగా లేదా? ఏడాది పాటు తోముకోకపోతే అది వేరే విషయం. కానీ పలువరసు తెల్లగా లేదు. నల్లగా ఉండేవాడు పళ్ళు నల్లగా ఉంటాయా? తెల్లగా నల్ల ఉన్నాయి అవయవాలు. ఎర్రగా ఉండే అవయవాలు మనలో లేవా? తెలుపు లేవా? నలుపు సరేసారు. ఎంత తెల్లగా ఉన్నవాడికైనా జుట్టు నల్లగా లేదా? అంతా తెల్లగా ఉన్నారండి మీరు, జుట్టు కూడా తెల్లగా ఉంటే అమ్మో అలా ఎలా కుదురుతూ ఉంటుంది ఆవిడ. మరి ఇంకే నలుపు అన్నట్టేగా తమ్మోగుణం. మంచి రంగులు లేని వాళ్ళు ఎవరండి? ఇవన్నీ ఉన్నాయి, పరమేశ్వర చూసుకోవడమే కదా అన్నాడు. ఇది పరమేశ్వరుడైనా పరమ ఉత్కృష్టుడైన వ్యక్తి అయినా జీవుడైనా ఎవరైనా తెలుసుకోవలసింది ఒకటే, ఇంతకు మించింది ఏం లేదు అక్కడ. ఇప్పుడు ఒక మాట అడిగాడు ధర్మరాజు. ఆ సాంగత్యం అలా నడుస్తూ ఉండగానే, ఆ కథ అలా ఉండగా ఈయన అడిగాడు, అయ్యో ఒక్క సందేహం, ఇక మృతుడైనటువంటి జీవి కూడా ఎవరెవరు వెడతారు, ఎవరు సహాయంగా వెడతారో చెప్పమన్నాడు. అంటే భీష్ముడు స్పష్టంగా చెప్పాడు, ఎవరికి వారే యమునా తీరే. ఏముండదు అబ్బాయి అలాగే, ఎవరు వెళ్ళరు, ఏదో అనుకుంటాం మనం. ఇవన్నీ ఉత్తమ పదంబు ధర్మాయత్తము, మృతునకధిప సహాయంబు ధర్మము. ఉత్తమ పదంబు ధర్మాయత్తము, ధర్మమధిప సహాయంబగు. సహాయంబు ధర్మమధిప మృతునకు సహాయంబు. ఉత్తమ పదంబు ధర్మాయత్తము, ధర్మము మృతునకధిప సహాయంబు. ఎత్తెరగున ధర్మక్రియ చిత్తంబున జర్పవలయు జీవించుతరిన్. బద్దలు కూడా చెప్పాడండి, నువ్వు చేసే ధర్మకార్యాలు తప్ప నీతో ఏమీ రావు. అక్కడ మునిగాం, ఇక్కడ తేలాం, ఆ దేవుణ్ణి చూసాం, ఈ కొండకెళ్ళాం, ఇవన్నీ తీసే పక్కనట్టే అవన్నీ వేరే ఇది వేరే అన్నాడు. దానివల్ల ఉత్తమ జన్మ వస్తుంది. పాపాలు బావు, చేసిన అనుభవించాల్సిందే. నువ్వు ఏ క్షేత్రం తిరుగు, ఏ గోదావరిలో మునుగు, పాపాలు అనుభవించాల్సిందే, రెండో దారి లేదు. మళ్ళీ చెబుతున్నాడు భీష్ముడు, ఉత్తమ పదంబు ధర్మాయత్తము. ఉత్తమ గతికి వెళ్ళగాలంటే ధర్మ మార్గంలో వెళ్ళవలసింది, సత్ప్రవర్తన. ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని మనం దోచుకోవడానికి వీల్లేదు, వ్యాపారం చేయడానికి వీల్లేదు. ఏ వస్తువుకైనా ధర పెరిగింది అంటే వ్యాపారం చేసేవాళ్ళు వెంటనే ఉన్న నిలవ బయటకు తీసి తక్కువకు అమ్మాలి, అదే ధర్మం. ఉత్తమ పదంబు ధర్మాయత్తం, ధర్మంబు మృతులకధిప సహాయంబు. వెళ్ళేటప్పుడు చనిపోయిన వాడి వెనకాల కర్మానుగో గచ్చతి జీవయ్యేవయ్యాక, ధర్మానుగో గచ్చతి జీవయ్యాక. ఎత్తెరగున ధర్మక్రియ చిత్తంబున జర్పబలయు జీవించుతాయి. నీ జీవితం ధర్మంగా ఉందా లేదా? నీ జీవితంలో నువ్వు ఎవరికి అన్యాయం చేయకుండా ఉన్నావా లేదా? ఎవరి రూపాయిని వాసించకుండా ఉన్నావా లేదా? ఇదే చాలా ముఖ్యం. ఎవరి దగ్గర నుంచి ఏ రూపంలో మనం డబ్బు వసూలు చేద్దామని ప్రయత్నం చేసినా అది అధర్మ మార్గం. ఖచ్చితంగా ఒక సేవ చేస్తే దానికి ప్రతిగానే మనం డబ్బు తీసుకోవాలి, అది కూడా పరిమితంగానే, అది కూడా వారు సంతోషంగా సంతృప్తిగా ఇస్తేనే. ఇవాళ చదువుకుందుకు వైద్య విద్య చదువుకుందుకు కోట్లు, మళ్ళీ వసూలు చేసేది కోట్లు. ఎక్కడుంటుంది ధర్మం? ఇప్పుడు ఆ కోట్లు ఖర్చు పెట్టి చదువుకోకపోతే ఏమైంది? మేము ఇంత ఖర్చు పెట్టామండి అంటే, ఎవరు ఖర్చు పెట్టమన్నారు? మానేయండి, ఇంకోటి చదువుకోండి, ఇప్పుడు చదవరండి. కోట్లు కావచ్చేదే కావాలి. పోనీ చదువుకున్న పల్లెటూళ్ళలో చేయండి. నేను చేయనండి, పట్టణంలోనే చేయాలి. పల్లెటూళ్ళలో వైద్యాలు మొత్తం పడుకున్నాయి. ఈ పాపం ఎవరిది? అంత మళ్ళీ భగవద్భక్తులమే, అందరికి కలిపి కొడుతున్నాడు ఇక్కడ భీష్ముడు. ఉత్తమ పదంబు ధర్మాయత్తము, ధర్మంబు మృతులకధిప సహాయంబు. ఎత్తెరగున ధర్మక్రియ చిత్తంబున జర్పవలయు జీవించుతరి. జీవితం మొత్తంలో ఈ మనస్సులో ఎవడు ధర్మం 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 అని కొట్టుకుంటాడో వాడుకుంటుంది ఉత్తమ గతి, మిగిలిన వాళ్ళు కొనదని చెప్పాడు. తిరుగుతూ కూర్చోవలసింది చీమగా, పిల్లిగా, కుక్కగా, గాడిదిగా పుట్టడమే. ఏ పాపాలకు ఏ శిక్షలో కూడా త్వరలో విడుదల చెబుతాడు. ఏ పనులు చేస్తే ఏ జన్మెత్తుదాం కూడా చెబుతాడు. మరి కూడా వచ్చేవేమిటండి? తన్మాత్రలు, బుద్ధి, ధర్మం, ఈ మూడే వస్తాయన్నాడు.
చేసిన ధర్మం కూడా వస్తుంది, అదే కర్మ రూపంలో వస్తుంది. కర్మే ధర్మం కదా, ధర్మకర్మ అయితేనే. పాపకర్మ అయితే పాపకర్మే వస్తుంది. బుద్ధి, ఇవన్నీ ఈ సంకల్పాలన్నీ మనసు బుద్ధిలో కలుస్తుంది. ఆ బుద్ధి రూపంలోనే జీవుడు ఉంటాడు. అలాగే బుద్ధి కర్మానుసారిణి. కర్మ ధర్మం పెడుతూ ఉంటే దాని బుద్ధి కర్మానుసారిణి. మళ్ళీ తర్వాత అదే బుద్ధితో అదే కర్మలు చేస్తాడు, తప్పదు. బుద్ధి పెడుతుంది. అప్పుడు తన్మాత్రలు అంటే శబ్ద స్పర్శ రూప రస గంధాలు. ఏమిటో ఈ స్పర్శ కావాలనుకున్నాను, నేను ఫలానా ఆవిడ్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను, చేసుకోలేకపోయాను అని ఈవిడికో మొగుడు దొరికాడు, ఈయనకో పెళ్ళాన్ని దొరికింది, అయినా ఇంకా 50 ఏళ్ళు వచ్చాక ఈ ఏడుపులు ఎడుతుంటారు ఇక్కడ ఆలోచించుకుని. ఒకప్పుడు నేను ఆవిడని చేసుకోవాలని అనుకున్నా, ఇది మనస్సులో ఉండే, మళ్ళీ ఆవిడ ఈయనకి పెళ్ళాం కావడం ఖాయం, ఏడిపించుకు తినడం ఖాయం. ఎందుకంటే ఈ భావన ఏదో సుఖం అనుకుంటున్నాడు వేరే ఆయన. ఆవిడ మొగుడిని అడిగితే చెబుతాడు ఏమో సుఖపడుతున్నాడు. ఈవిడ అంతే ఏదో అనుకున్నా, ఆ భార్యను అడిగితే చెబుతున్నాడు వీడు రంపం పెట్టి కోసేస్తున్నాడు అమ్మ అని. ఈ పిచ్చి మానుకోవాలి. ఆ రూపం, ఈ రసం, ఈ రుచి. కానీ నాకేమిటోనండి ఇంకా కొంచెం తినకుండానే పళ్ళు ఊడిపోయినామంటే ఆ జంతికల కొట్లో పుడతాడు వీడెళ్ళి, తింటూ కూర్చోవడం ఇంకా పటపట పటపట. ఇలా ఈ దేని మీద మనం తన్మాత్ర అంటే శబ్దవాసన, స్పర్శవాసన, రూపవాసన, రసవాసన, గంధం, సరే వాసన. ఈ వాసనలు పోనంత వరకు జన్మాగదు. ఈ వాసనలు కూడా వస్తాయి, ఎందుకంటే మనం తలుచుకుంటూ కూర్చోవడం వల్ల. వాటికి అనుకో అది తినలేదు, ఇది చూడలేదు, ఈ పెళ్లి కాలేదు, అలా ఉన్నా, ఈ కొట్టు పెట్టాలి, సొంతంగా ఏదో చేయాలనుకున్నా చేయలేకపోయా, ఇవన్నీ ఉంటే సొంతంగా చేస్తావు, పెద్ద సంత కూడా అవుతుంది. ఇలాగా ఇవన్నీ ఈ వాసనలు, చేసిన కర్మలు, ఇవన్నీ అనుభవించడానికి అవసరమైన బుద్ధి పెడుతుందయ్యా, ఇంక వెళ్ళేవి ఏం లేవు అన్నాడు. ఇది ఒక్కసారి మనం దృష్టిలో పెట్టుకుంటే సత్ప్రవర్తన, మన వ్యాపారం బాగుందా లేదా, మన ఉద్యోగం సరైందా కాదా, మన వ్యవసాయం సరిగ్గా ఉందా లేదా. ఇవాళ వాళ్ళకి చెప్పక్కల వాళ్ళు పాపం చచ్చిపోతున్నారు అన్యాయంగా. వ్యవసాయాన్ని గౌరవించేవాళ్ళు లేరు. కానీ మనం చేస్తున్న ఏ వృత్తి అయినా ప్రజల దగ్గర నుంచి రూపాయి ఆశించకుండా, ప్రలోభపడకుండా, ధర్మంగా ప్రజలకే ఉపయోగపడేలాగా, మందే ఓ 10,000 వెళ్ళిపోయేలాగా మనం చేస్తున్నామా లేదా, త్యాగభావంతో ఉన్నామా లేదా, ఇది జమీందారులందరూ ఆలోచించుకోగలిగితే భారతదేశం అభివృద్ధి చెందడానికి ఈ ఒక్క భాగం, ఈ 30 నిమిషాలు చాలు. సెలవు. మళ్ళీ 23:30 గంటల తర్వాత కలుద్దాం.